అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే బాబా గారి సచ్చరిత్ర పుస్తకంలో నుంచి కాదు, జనరల్ టాపిక్తో చేసే వీడియో ఈరోజు నేను చేయబోతున్నాను. అదేంటంటే హెల్త్ కాన్షియస్గా చేయబోతున్నాను. గ్రీన్ వెజ్జీస్, ఆకుపచ్చని కూరగాయలు. అదేంటంటే ఇది ఎక్కువగా ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు, కానీ ఈ రోజుల్లో చాలా అవసరము. నాన్ వెజ్ కంటే కూడాను ఈ ఆకుపచ్చ కూరగాయలు చాలా ఉపయోగకరం. అది ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. గ్రీన్ వెజ్జెస్ నుంచి ఐరన్ ఏంటి అంటే అది ఫోటోసింథసిస్ అంటాం కదా, అంటే దాని యొక్క ఆకుపచ్చ రంగుని సూర్యుని కిరణాల ద్వారా దానంతట అదే ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ ప్రిపేర్ చేసుకునే క్రమంలో దీనిలో ఇనుము అనేది కొంతవరకు ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయ్యేదాన్ని మనం తీసుకుంటే మన ఆహారంలో కలుపుకొని తీసుకోవడం ద్వారా మనకి మంచిదవుతుందన్నమాట. అలాగ చేయడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీస్ అనేది రాకుండా ఉంటాయి. దీంతో పాటు రెగ్యులర్గా సి విటమిన్ అంటే నిమ్మకాయ కానీ పులుపుకి సంబంధించిన పదార్థం కొంచెం చేర్చుకుంటే ఇంకా కొద్దిగా మనకి ఆ లోపం అనేది త్వరగా తగ్గిపోతుంది. అందుకు గాను మనకి ఉదాహరణగా చెప్పాలంటే జనరల్గా ఏదైనా సర్జరీస్ జరిగిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ప్రికాషనేట్గా వెజ్జీస్ తీసుకోమని చెప్తారు. అలా చెప్తే ఎవరు తీసుకోరు కాబట్టి పచ్చని చేయాలన్న పేరుతో మన చేత గ్రీన్ వెజిటేబుల్స్ తినిపిస్తారనమాట. అలా తినిపించడం మూలాన మనకి కొంత బ్లడ్ లాస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి గాను ఈ యొక్క పద్ధతి అనేది పెట్టడం జరిగింది. నాన్ వెజ్ అనేది ప్రోటీన్ ప్లస్ ఐరన్ కూడా ఉంటుంది, బట్ ఆ సర్జరీస్ జరిగిన టైంలో డైజెషన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి ఆ వీక్గా ఉండే దాని మీద బర్డెన్ వేయకూడదు కాబట్టి తేలిగ్గా అరిగిపోయే అండ్ మనకి ప్రోటీన్ ప్లస్ ఐరన్ని ఇచ్చే వెజ్జీస్ని తీసుకోమని చెప్తారు. నా వీడియోస్ అందరికీ బాగా నచ్చుతున్నాయి అనుకుంటానండి. నచ్చితే కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.